నయం కేసులో రాచకొండ పోలీసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శ్రీనివాస్ ఉన్నాడు, తర్వాత నాజర్ పాషం శ్రీనివాస్ కు 4 lakhs ఇచ్చారు, తర్వాత 2 lakhs ఏమో నాజర్ కు, రిమైనింగ్ అమౌంట్ ఈ ఫైవ్ అని మెయిన్ రోల్ ఉన్నది 40 lakhs. తర్వాత అసీనా బేగంకు 37,37,000. ఈ విధంగా 8-9 lakhs ను వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇమీడియట్ గా మేము ఈ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళను అంటే క్యాచ్ చేసి సారు మా సిపి సారు గైడెన్స్ ప్రకారం ఇమీడియట్ గా అరేంజ్ చేసినవి. తర్వాత ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ స్థాయి కూడా ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. వీ డోంట్ వాంట్ అగైన్ డిస్టర్బెన్స్ ఇన్ భువనగిర్. చాలా మంది అప్పుడు అమాయకులు సఫర్ అయినారు. ల్యాండ్ గ్రాబింగ్, చాలా మంది ఈ అమాయకులు వాళ్ళ ల్యాండ్ అప్పుడు పోయినాయి. ఈ ల్యాండ్ పేపర్ మొత్తం అప్పుడు నార్సింగి కేసులో సీజ్ అయ్యి ఒరిజినల్ పేపర్స్ అక్కడ ఉన్నాయి. మాత్రం బయట ఉన్న జెరాక్స్ పేపర్స్తో మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైనా చేస్తున్నారు, పక్కా వాళ్ళ మీద మన నిఘా ఉంటుంది. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కమిషనరేట్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది అక్కడ కొన్ని నెగ్లిజెన్స్ మాకు కనపడింది. ఈ నెగ్లిజెన్స్ వాళ్ళకి గతంలో కూడా మనం చెప్పడం జరిగినది. పక్క అది దాని మీద నిఘా పెట్టాలా, ఇలాంటి యాక్టివిటీ అక్కడ జరగద్దు అని మనం చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ మా ఇన్వెస్టిగేషన్ ఫేర్గా చేయాలి, ఆ ఉద్దేశంతో టెంపరీ మనము వాళ్ళని అటాచ్ చేయడం జరిగినాయి. థ్యాంక్ యూ. సంబంధించిన వాటికి రిజిస్ట్రేషన్ చేయడం జరగదు, సిట్ లో పరిధిలో ఉందని. కానీ ఇప్పుడు ఆ నోటీస్ కార్డు లేదు సార్ అక్కడ.